అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ పడగలను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ధర్మస్థల అనే ఒక ప్రాంతానికి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే మాత్రం ఒకానొక టైంలో కొన్ని మంత్స్ బ్యాక్ కర్ణాటకని మాత్రమే కాదు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద ఇండియానే షేక్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ యూట్యూబర్ చేసిన ఒక ఇన్సిడెంట్ రిలేటెడ్ వీడియో అది కర్ణాటకని దాటి తెలుగు రాష్ట్రాలు దాటి తమిళనాడు దాటి కేరళ దాటి నార్త్కి కూడా వెళ్ళిపోయి అక్కడెక్కడో రాజ్యసభని కూడా షేక్ చేసింది. సో అంటే అంత హ్యూజ్ లెవెల్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. సో నేషనల్ వైడ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం షేక్ అయ్యాయి ఒక్కసారిగా. సో అసలు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ యూట్యూబర్ కూడా కొన్ని థ్రెట్స్ అయితే వచ్చాయి ఆ టైంలో. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సో సమీర్ తన పేరు. అయితే ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించి కొన్ని డ్రామాటిక్ నిజాలు అయితే బయటకు రావడం మొదలుపెట్టాయి. ఇనీషియల్గా అందరూ కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఆలయానికి సంబంధించిన వ్యక్తులుగా ఎవరైతే హెగ్గాడే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళే కంప్లీట్గా దీని అందరికీ కూడా కారణం. అండ్ వాళ్ళందరూ కూడా జెన్యూన్గానే మిస్టేక్స్ చేశారు అనే కైండ్ ఆఫ్ బిలీఫ్లోనే ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే ఒక వ్యక్తి వచ్చి మాస్క్ మ్యాన్ ముసుగు వీరుడు వచ్చి సో చాలా విషయాలు అవన్నీ చెప్పాడు. సో ఇన్ని చెప్పిన తర్వాత చాలామంది మైండ్లో ఏమనిపించిందంటే ఓకే ఇదంతా నిజం అనిపించింది. ఎందుకంటే ఆ మాస్క్ మ్యాన్ పేరు ఏంటంటే సిఎన్ చిన్నయ్య అంటే తర్వాత అతని పేరు బయటకు వచ్చింది. సో ఆ వ్యక్తి అసలు ఏ లెవెల్లో చెప్పాడంటే కొన్ని వందల బాడీస్ని అందులో చాలా మటుకు మహిళల శరీరాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటి కూడా అక్కడక్కడే సమాధి చేశారు. అండ్ సమాధి చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అండ్ వాళ్ళందరి మీద కూడా లైంగిక దాడి జరిగిందని చెబుతూ వచ్చాడు ఈ ధర్మస్థలలో. అది చాలా ఏళ్లుగా జరుగుతూ వచ్చింది. ఇప్పటి నుంచి కాదు ఎన్నో దశాబ్దాలుగా జరుగుతూ వచ్చింది. అండ్ ఆ టైంలో వాళ్ళందరినీ కూడా చంపేసి అక్కడే పూడ్చిపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చెబుతూ వచ్చారు. బట్ పోలీస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళే మేనేజ్ చేశారు, వాళ్ళే హ్యాండిల్ చేశారు. ఎందుకంటే కంప్లీట్గా అది వాళ్ళదే ఇంకా మొత్తం సిస్టమ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి అసలు ఎక్కడా కూడా ఆ మ్యాటర్ ఏది బయటకు రానివ్వలేదు, వాళ్ళకి ఎగెనిస్ట్గా ఒక్కరిని కూడా మాట్లాడనివ్వలేదు అనేది అప్పట్లో ఆయన రేజ్ చేసిన పాయింట్. సో ఆయన అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా అసలు మొత్తం అందరికీ మతిపోయింది ఒకనొక క్షణం అయితే మాత్రం. సో ఇంకా అయితే అతను ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పిన తర్వాత కొద్ది రోజులకి సుజాత అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏం చెప్పిందంటే తన కూతురు పేరు అనన్య అని, ఆ అమ్మాయి ఒక మెడికల్ స్టూడెంట్ అని, ఆ అమ్మాయి కూడా 2003వ సంవత్సరంలో ఆ టెంపుల్ యొక్క పరిసరాల్లోనే కనిపించకుండా పోయిందని చెప్పింది ఆవిడ. అయితే తర్వాత ఈ చిన్నయ్య అనే పర్సన్ ఒక ఫేక్ పర్సన్ అని ఈవెన్ కోర్టులో కూడా అతను అబద్ధం చెప్పాడని చెప్పి అతని మీద ప్రీజురీ కింద కేసు అయితే ఫైల్ చేసి అతన్ని అయితే అరెస్ట్ చేశారు. సో అతను చెప్పింది ఏది నిజం కాదు, అదంతా కూడా కట్టు కదా, ఒక అబద్ధం అది. అండ్ అతను మాస్క్ అదంతా కూడా ఫేకే అని చెప్పారు. సో అయితే ఆ తర్వాత ఈవిడేమో తన కూతురు కోసం చెప్పింది కదా. ఇప్పుడు ఆమె ఏం చెబుతోంది అంటే తను కూడా బేసిక్గా అబద్ధమే చెప్పిందంట. కాకపోతే తను అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తనని కొంతమంది మిస్లీడ్ చేశారు. అండ్ ఆమెను ఏంటంటే ఒక రిలీజియస్ ప్లేస్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఒక ప్రాపర్టీ ఉంది, దాని విషయంలో కొంత ఇష్యూ అయితే ఉందన్నమాట. అంటే తన ఫాదర్తోనే ఆ ఇష్యూ అంతా కూడా. సో ఆ టైంలో ఆమె సహాయం కోసం కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈమెని ఇలా మిస్లీడ్ చేశారంట. సో ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆవిడ చెప్పింది ఏంటి అంటే పోలీసులు జూలైలో అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈమె జూలైలో ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేసింది కదా. సో తన కూతురు ఆ టెంపుల్ పరిసరాల్లో కనిపించట్లేదని చెప్పి. సో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఫామ్ అయింది. సో వాళ్ళు కూడా ఈమెను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళతో ఆమె చెప్పిన విషయం ఏంటి అంటే అనన్య అనేది ఒక మేడప్ నేమ్. అంటే అనన్య అనే పేరుతో అసలు తనకు డాక్టర్ అయితే లేదు. మేబీ వేరే అనన్యాలు ఉండుండొచ్చు. మన దగ్గర కూడా అనన్య నాగర్లా ఉంది హీరోయిన్, కాకపోతే ఆ అనన్య కాదు. ఈవిడ కూతురుగా అనన్య అని చెప్పింది కదా, బట్ అనన్య అనే పర్సనే లేదు యాక్చువల్లీ. సో తను చెప్పింది ఏంటంటే శివశంకర్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నాడంట. ఆ యూట్యూబర్ ఒక ఛానల్ రన్ చేస్తున్నాడు. దాని పేరు హాయ్ కరుణాడు. మరి ఇంకా ఐ థింక్ దెర్ ఇస్ సమ్ నేమ్ ఇన్ కన్నడ ఐ థింక్. సో హాయ్ కరుణాడు అని చెప్పి ఒక ఛానల్ పెట్టి సో దాంట్లో కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సో దాన్ని ఈమె ఫాలో అవుతుందంట. సో ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే ఇలాగా ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ ఒకటి చేయడం జరిగింది. సో ఆ టైంలో ఈ అలిగేషన్ని అతను రైజ్ చేశాడంట. అలిగేషన్ బై ద యూట్యూబర్ అని చెప్తోంది ఆమె. సో
అసలు ఆవిడ మైండ్లో అదేమీ లేదు. బట్ జస్ట్ ఇదంతా కూడా అతను రైజ్ చేసి అతనే సృష్టించిన ఒక కల్పిత కథ అన్నట్టుగా ఆమె అయితే చెప్పింది. అండ్ సిట్ వాళ్ళు కూడా ఆమెని రీసెంట్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని కూడా చెప్పింది ఆమె. సో నాకు నా ఫాదర్ ప్రాపర్టీతో ఇష్యూస్ అయితే ఉన్నాయి. నా ఫ్యామిలీ నన్ను అసలు ఒక చచ్చిపోయిన దానితో సమానంగానే ట్రీట్ చేశారు నన్ను. సో నాకు తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ప్రాపర్టీ వీరేంద్ర హెగ్గాడేకి ఇచ్చేయడం జరిగింది. సో బట్ ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఒకవేళ ఆ ప్రాపర్టీని కనుక సేల్ చేయాలంటే నా పిల్లలందరి సంతకాలు కూడా అవసరమే. కానీ అలాగేమీ లేకుండా వాళ్ళు డైరెక్ట్గా అమ్మేయడం జరిగింది. సో ఇక్కడ నాకు చాలా బాధ అయితే కలిగింది. సో ఆయన బేసిక్గా వీరేంద్ర అంటే అదే ఆ టెంపుల్ యొక్క ధర్మాధికారి. సో సింపుల్గా చెప్పాలంటే కస్టోడియన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. సో సుజాత చెప్పిన దాని ప్రకారం ఆ టైంలో ఆమె ఒక యాక్టివిస్ట్ కలిసిందట. యాక్టివిస్ట్ పేరు గిరీష్ మాతనవర్, అలాగే ఇంకొక పర్సన్ ఉన్నాడు, తన పేరు జయంత్ టీ. వీళ్ళిద్దరూ కూడా సీఎం చిన్నయ్య క్లెయిమ్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళు యాక్చువల్లీ. సో వీళ్ళని ఆవిడైతే కలిసిందంట. సో ఆవిడని ఢిల్లీ తీసుకొని వెళ్ళి ధనంజయ అనే ఒక లాయర్ని కలిసేలా చేశారు వీళ్ళిద్దరూ కలిసి. సో హర్షేంద్ర హెగ్గాడే అంటే వీరేంద్ర బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతనికి వ్యతిరేకంగా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేలాగా వాళ్ళు చేశారు అని చెప్పి ఈమె చెప్పింది. అంటే వాళ్ళు చెబితే ఈమె చేసింది అన్నట్టుగా చెప్పింది. అండ్ ఒక అమ్మాయి ఫోటోని అయితే ఉపయోగించుకున్నారు. అండ్ ఆ అమ్మాయి పేరు వసంతి. ఆ అమ్మాయి తన కూతురు అనన్య అని చెప్పి చెప్పారు. బట్ నిజానికి వసంతి రంగప్రసాద్ యొక్క కొడుకు యొక్క భార్య అంట. సో అసలు బేసిక్గా ఆ అమ్మాయికి ఆ ఫోటోలో ఏదైతే మనం ఒక అమ్మాయిని చూసామో అప్పట్లో ఆ అమ్మాయికి ఈ కేసుకి అసలు ఎటువంటి సంబంధం అయితే లేదు. అండ్ అసలు వీళ్ళందరూ ప్లాన్ ఏంటనేది నాకైతే తెలియదు. వీళ్ళందరూ ఏం ఉద్దేశించి చేశారనేది నాకైతే తెలియదు. అండ్ ధనంజయ్ గారితో అయితే ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు, లాయర్ గారితో అని చెప్పి చెప్పింది. వాళ్ళు నన్ను అయితే తప్పుగానే ఉపయోగించుకున్నారు అన్నట్టుగా చెప్పింది ఆమె. అంటే బేసిక్గా ఫాల్స్ ఎలిగేషన్స్ కోసం ఈవెంట్ వాడుకున్నారు అన్నట్టుగా చెప్పింది. అండ్ అన్ని డీటెయిల్స్ కూడా సిట్తో షేర్ చేసిందంట ఆమె. సో వాళ్ళందరితో బాగానే మాట్లాడింది. అండ్ ఇప్పుడు ఆమె చెబుతుంది ఏంటంటే నేను ఇప్పుడు చాలా ముసలిదాన్ని అయిపోయాను, నేను అందరికీ కూడా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. నాకైతే ఎలాంటి పరిష్కారం లేదు, పరిహారం లేదు, రెండూ లేవు. సో బట్ ధర్మస్థల గురించి కానీ వీరేంద్ర హెగ్గాడే గారి కోసం కానీ నేను ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. పీపుల్ నన్ను ఒకనొక టైంలో వినియోగించుకొని నా నుంచి అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేశారు. సో ఇలాగే ఉంది. ఇంకా నేనైతే మాత్రం నా తప్పును తెలుసుకున్నాను. సో ఒకవేళ ఒక వారం రోజుల తర్వాత నేను ధర్మస్థలకి వెళ్ళగలిగితే వెళ్తాను. అండ్ ఆ తర్వాత వీరేంద్ర హెగ్గాడే గారి పాదాల మీద పడతాను నేను. అండ్ నా పాపాలన్నిటికీ కూడా క్షమాపణ అయితే కోరుకుంటాను, నేను ఫర్గివ్నెస్ కోరుకుంటాను. ఆ తర్వాత ఎలా ముందుకెళ్ళాలి ఏంటనేది అప్పుడు నిర్ణయించుకుంటాను. చావు ఒకటే నాకు పరిష్కారం అనిపిస్తోంది. అంటే నేను బతకడానికి వేరే ఎటువంటి ఏమంటారు కారణం అయితే కనబడట్లేదు అన్నట్టుగా ఆవిడ ఏదో చెప్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ మనకేంటంటే ఇనీషియల్గా ఏవైతే వాళ్ళ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయని ప్రూవ్ చేస్తూ వచ్చాయో అవి ఏవి కూడా ఇప్పుడు నిజం కాదని, వాళ్ళ సైడ్ అసలు మిస్టేకే లేదని చెప్పి ప్రూవ్ చేస్తున్నాయి. బట్ అలా ప్రూవ్ చేస్తున్నాయా లేదంటే ప్రూవ్ చేసేలా చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు మళ్ళీ క్వశ్చనే. ఇప్పుడు నేను ఏమన్నానంటే అందరూ బయటకు వచ్చి అందరూ ఇలాగా ఒక్కసారిగా క్లెయిమ్స్ వేసేసి మళ్ళీ సడన్గా వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు ఎవరో కరెక్ట్ కాదు, ఓన్లీ ధర్మాధికారులే కరెక్ట్, హెగ్గాడే ఫ్యామిలీయే కరెక్ట్ అంటే కూడా ఒక క్వశ్చన్ మార్కే, ఐబ్రోస్ ఇట్లా రైజ్ అవుతుంది. అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో దానివల్ల కొంచెం ఏమో నాకు ఇప్పటికీ కూడా కొంచెం ఆ ట్రస్ట్ అనేది లేదు 100%. అంటే ఏమో ఇప్పుడు పొలిటీషియన్స్ పెద్ద పెద్ద తలకాయలు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అప్పుడు ఎప్పటి నుంచో జరుగుతున్న నేరాలు ఒకటి నిజంగా జరిగినట్టయితే, ఇన్ కేస్ ఇట్ హ్యాపెన్ రియల్లీ, సో దాన్నే వాళ్ళు నిజంగా కవరప్ చేస్తూ వచ్చినట్టయితే వీటిని కవరప్ చేయడం వాళ్ళకి ఎంతసేపు, ఇది వాళ్ళకి ఎంతసేపు, చాలా త్వరగా అయిపోద్ది కదా. సో అది నా ఫీలింగ్ అనమాట. ఏమో స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్. ఎందుకో ఇదైతే మాత్రం కరెక్ట్ కాదేమో కదా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగే వస్తుంది నాకు ఇప్పటికీ కూడా. సో ఎక్కడో మళ్ళీ ఆవిడ భయపెట్టి బెదిరించి ఎవరు చేశారేమో అనిపిస్తుంది. బట్ వీఆర్ నాట్ ష్యూర్. మనకి ఒక క్లారిటీ లేకుండా మనం అయితే మాట్లాడలేం. కానీ బట్ ఒక ఒపీనియన్ అయితే కలుగుతుంది, ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది, ఏమో ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి, అంతే. సో దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈస్. సో మరి ఇంకా మీకేమనిపించింది? సో ఎప్పటి నుంచో మనం ఈ కేసు గురించి వింటూ వచ్చిన విషయాలు ఏవైతున్నా ఇవి కూడా నిజం కాదని చెప్తున్నారు ఇప్పుడైతే మాత్రం. ఈవెన్ ఒకప్పుడు ఎవరైతే వీళ్ళ మీద క్లెయిమ్స్ చేశారో వాళ్ళే అవి అబద్ధాలని చెప్పి చెప్తున్నారు. సో మరి ఇంకా మీ ఒపీనియన్ ఏంటి?
ఈ కేసులో ఏది రైట్ ఏది రాంగ్ అనుకుంటున్నారు? నిజంగానే ధర్మస్థలంలో అధర్మం జరిగిందనుకుంటున్నారా? అంటే లైక్ ఆ హెగ్గాడే ఫ్యామిలీ మిస్టేక్స్ చేశారా? నిజంగానే లైంగిక దాడులు చేసి ఆడవాళ్ళని చంపేసి అక్కడే పూడ్చిపెట్టారనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా పాజిటివిటీస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.